తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నా దగ్గర చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానమే నా పోస్టర్లు, నా స్కూల్ పోస్టర్లు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఫోన్ స్టేటస్లు పెడతారు కదండి, అవే నా టీవీ అడ్వర్టైజ్మెంట్లు. నా దగ్గర విద్యార్థులు నన్ను నమ్మి, ఇది కొత్త స్కూల్ కాదు, సాయి సార్ బ్రహ్మయ్య సార్ పెట్టిన స్కూల్ ఇదని నమ్మి నా దగ్గర చేసి వాళ్ళ పురోగతి, విద్యా పురోగతిని చూసారా? సినిమా థియేటర్లో సినిమా లెక్క ఇంతకన్నా అడ్వర్టైజ్మెంట్ 10 లక్షలు ఖర్చు పెట్టినా రాదు. నెక్స్ట్ ఇయర్ మీరు చూస్తారు. మా విజేత స్కూల్ అని నేను అనట్లేదు, మన విజేత స్కూల్. ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ సలహా నేను తీసుకున్నా. మీ అందరికీ తెలుసు, ఉదయం 5:45 నేను నిద్ర లేచి రావడం దేడు ఎరిగితే నాకన్నా ముందు ఇక్కడ ఉండేవాళ్ళండి ఈ నవోదయ సీట్లు కొట్టిన పిల్లలు. మొత్తం 35 మెంబర్స్ రాశారు ఎగ్జాము. ఈ 35 మెంబర్స్ 5:45కి ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ డెడికేషన్ చూస్తే, ఇందాక చాలా మంది గొప్ప వాళ్ళందరూ బిల్ గేట్స్ గురించి, మనకు తెలిసిన ఫేమస్ వాళ్ళ గురించి చెప్పారండి. వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ దాకా బోనక్కర్లా. మా పిల్లల్ని ఒక్కసారి మీరు చూడండి, మిగతా తల్లిదండ్రులు కూడా తెలుసుకొని వాళ్ళని చూస్తే ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే 5:45 టు ఈవినింగ్ 7:30 అంత కష్టపడ్డారు. కాబట్టి వినుకొండ అంటే వెనకంజ కాదు, 10 అడుగులు ముందంజ అని 6 సీట్లతో ప్రూవ్ చేసి వినుకొండ ర్యాలీ ఎలా జరిగిందండి? చాలా మంది మీరు చూసుంటారు. ర్యాలీ చేస్తుంటే ఒక్కొక్కరికి గజ 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 వణికిందనమాట. ఏంటి స్కూల్లో వాళ్ళు కారుతో ర్యాలీ అన్నారు. అది స్టేటస్ కోసం పెట్టింది కాదండి. నా పిల్లలకి ఇక్కడ సీట్లు కొట్టారు చూసారా, వాళ్ళ కష్టపడి వాళ్ళకి నా ట్రిబ్యూట్. అది మా ఇద్దరు తరపున ట్రిబ్యూట్ అనమాట. అది ఒక గౌరవ సూచకం తల్లిదండ్రులు మీ అందరికీ మరియు మన పిల్లలకి. తప్పకుండా బ్రహ్మయ్య సార్ గారి తరపున, మా తరపున మీ అందరికీ భరోసా ఇస్తున్నాము. 800 మంది వచ్చినా 8,000 మంది వచ్చినా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి స్టూడెంట్ నోట్లో సాయి సార్ బ్రహ్మయ్య సార్ పేరు మీకు వినిపిస్తానే ఉంటుంది. కావాలంటే మీరు నిద్రలేపి అడగండి, మీరు నిద్రలేపనే చెప్తాడు వాడు. ఎందుకంటే వాడికి టేబుల్స్ వచ్చారావా, బేసిక్స్ ఉన్నాయా లేదా, నేను కూడా కలవరిస్తూ ఉంటానంట. అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది మా ఆవిడ నాకు, ఏంటి ఇవి కలవరిస్తున్నామని. ఎందుకంటే మాకు రెండో వ్యసనం అంటే ఏం లేదు, ఒకటే వ్యసనం. ఆ వ్యసనం ఏంటంటే ఈ పిల్లాన్ని ఎలా డెవలప్ చేయాలి, నా తల్లిదండ్రుల దగ్గర నేను శభాష్ అనిపించుకోవాలా, అదే నా గోల్ అనమాట. వేరే గోల్ ఏమి లేదు. ఫీజు, మెయింటెనెన్స్ ఇవన్నీ సెకండరీ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటానే ఉంటాయి. ఒక పేరెంట్ ముందు, ఒక పేరెంట్ వెనకాల వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్. మీ మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకోండి. మా దగ్గర న్యాయం జరిగిందంటేనే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయండి. లేదనంటే నాకన్నా బెటర్గా, ఈ స్కూల్ కన్నా బెటర్గా చెప్పే స్కూల్కి మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే అది పిల్లాడు డెవలప్మెంట్ ముఖ్యం. సాయి సార్ ఎదుగుదలో, విజేత స్కూల్ ఎదుగుదలో, బ్రహ్మయ్య గారు ఎదుగుదలో కాదు, పిల్లాడి ఎదుగుదలే మన ఫైనల్ ఎజెండా. గుర్తుపెట్టుకోండి. ఈ నవోదయ సైనికే కాదు, వస్తాయి మిగతా వాళ్ళందరినీ కొట్టిస్తాం. జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి తీసుకెళ్తాము. మీ నోటి నుంచే ఇదే స్టేజ్ మీద మిమ్మల్ని అందరి చేత మాట్లాడిస్తామండి. ఇది ఫస్ట్ ఇయరే కాబట్టి కరెక్ట్ సమయం కాదని ఆగాము. నాకు తెలుసు మీలో అడిగితే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి,